హలో గాయస్, కుండ చికెన్ అయితే రెడీ అయింది. ఇక కొత్త కొత్తలాడుతుంది. కుండ చికెన్ అయితే కొత్త కొత్తలాడుతుంది. ఇగో పొలా పోతుంటే ఊరిలు ఊడుతున్నాయి కదా మీకు. కుండ చికెన్ రెడీ అయిపోయింది. కొత్త కొత్తలాడుతుంది. సౌండ్ వినండి, సౌండ్ వినండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. హలో గాయస్, నమస్తే. గౌరిపల్లి పోరగాలు అండ్ ఎపిసోడ్స్ టీమ్ ఈరోజు ఏం చేస్తున్నామంటే 31st దావత్ ప్రిపేర్ అవుతున్నాము. పోరలు వచ్చారు, బొద్దుగాలు వచ్చి ఏం చేసిరంటే ఇక అన్న మాకు పెళ్లి దావత్ లేదా ఏం లేదా అనే ఈ రోజున మేము ఇంత కష్టపడి వీడియోలు చేసినాం, ఫైట్లు చేసినాం, ఇంత చేస్తే మాకేం లేదా అని అన్నాడు. అంటే సరే బాయ్ వెళ్ళిపోంపా, మరి 31st దావత్ చేసేద్దాం అని చెప్పిన. ఇక అట్లే నా పెళ్లి దావత్ కూడా ఇస్తా అని చెప్పినాడు. వచ్చిర్రు. ఇక మెల్లగా కార్ స్టార్ట్ చేసినాం. ఇక సీదా అమన్గాల్ పోతున్నాం. అమన్గాల్ పోయి ఇక ఏం తీసుకుంటాం అంటే చికెన్ తీసుకుంటాం. కిలో అయితే సరిపోతుందా? 2 కిలోలు అంట మా వాళ్ళకు. 2 కిలోలు చికెన్ తీసుకొని కేక్ పోతామరా మళ్ళీ కేక్ కూడా పోయాలన్నారా? రామరెడ్డికి అయితే ఫ్రెండ్స్ సామాన్లు అయితే వచ్చేసాం. చికెన్ సెంటర్ కాడికి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఇక చికెన్ సెంటర్ కాడికి అయితే వచ్చేసాం. చికెన్ తీసుకొని గౌరవకి వెళ్ళిపోతాం. కూరలు అయితే తీసుకున్నాడు. మొత్తానికి అయితే పెరుగు తీసుకుంటున్నాం బాయ్. మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మొత్తం బురాన్ ఉంటుంది బాయ్. గైస్, మనకు వంట సామాన్లు ఏమేమి కావాలో మొత్తం తీసుకున్నాం. ఉప్పు తీసుకున్నాం, నూనె తీసుకున్నాం, అల్లం వెల్లిగడ్డ తీసుకున్నాం, జీలకర్ర ఆవాలు తీసుకున్నాం, ఉప్పు తీసుకున్నాం, రైస్ తీసుకున్నాం, ఇంకో కరివేపాకు తీసుకున్నాం, ఉల్లిగడ్డ, మన చికెన్కి, పులావ్ రైస్కి మొత్తం ఏమేమి కావాలో సామాన్ మొత్తం తీసుకున్నాం. డిక్కీలో ప్యాక్ చేసుకొని మన లొకేషన్కి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ కలుద్దాం. అర్థమవుతుంది మన వాళ్ళు ఫుల్ ఆఫ్ చేసారని. దిగండి రా. గాయస్, ఇప్పుడు ఏం చేయాలంటే మనం మన లొకేషన్కి వచ్చాం. ఇంత కష్టపడి మనం ఇవన్నీ తెచ్చినాం కాబట్టి మనం ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మనం చికెన్ చేసుకోవాలి, చికెన్ చేసుకోవాలి, పులావ్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పని మాత్రం అందరు చేయాలి. కట్టలు తేవాలి, కూరగాయలు పోయాలి, నీళ్ళు ఇవ్వాలి. వాటర్ క్యాన్ తెచ్చినారు? వాటర్ క్యాన్ తెచ్చినాం. వాటర్ క్యాన్, నీళ్ళు ఇవ్వాలి, ఇప్పుడు కూరగాయలు పోయాలి. అన్న వర్క్ చేసేస్తాడు, ఆ బాయ్ కూడా చేసేస్తాడు, ఆ బాయ్ కూడా చేసేస్తాడు. ఓకే గైస్, మనం వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక అన్న ఇక్కడ కుండ చికెన్, కుండ పులావ్ కాదు, కుండ చికెన్ చేస్తాం. చదువు గురించి కూడా చేస్తాం సార్. యాక్చువల్లీ అంత సామాన్ అంతా తీయండి రా. తీసుకురా. గిన్నెనంటారా లొకేషన్ రానరా. ఇంట్లో కరమాకు కొత్తలాడుతుంది. ఇగో కొబ్బరి పొడి, పంటలు, కరమాకు, టమాటా, ఉల్లిగడ్డ. ఓకే గాయ్స్, నువ్వు అట్లా కూర్చుంటే కాదు మామ. పిల్లలందరూ పోరు అక్కడ. వాడు కూడా వేస్తాడు. ఆవిడ రాళ్ళు అవతల వచ్చి పెట్టాడు. ఇప్పుడు కుండల చికెన్ కలిపేస్తారు. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్. ఫ్రెండ్స్, చెంబు ఎక్కుంటే ప్లాస్టిక్ డబ్బాతో వచ్చిన ఫ్రెండ్స్ చెంబుదేరా ఫ్రెండ్స్. ఎంపీసీలో అయితే ఏం ఫ్రెండ్స్ అన్ని చాలా సంపాదన చేసాడు. ఫ్రెండ్స్ మేమంటే సంవత్సరం కాలం కానీ మీరైనా మొత్తం వేసుకోండి ఫ్రెండ్స్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఫ్రెండ్స్, గోళ్ళకైతే ఇంకైతే ఇక్కడ పనిలేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే తిందామా అని చూసి ఫ్రెండ్స్.
ఇదేమో మోడల్ బాయ్ ఇక ఇప్పుడు అద్దాలు మోడల్ అంటాడు. ఇంకా ఎంబీ సురేష్ అమ్మ కట్టలు పట్టుకుని ఆలోచిస్తుండు. పోయి పెట్టి ప్రిపేర్ చేస్తాడు. ఒక్క ఎంటర్టైన్మెంట్ చేస్తాడు బాయ్లో ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసారు. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు వచ్చేస్తారు. వాళ్ళు కొంచెం పని వల్ల రాలేకపోయారు. 10 నిమిషాలు వచ్చేసారు. ఇక కుట్ల అంతా చీర కొడుకు పని చేస్తారు. అంతా చీర పని చేస్తారు ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఈయన పని ఫ్రెండ్స్. ఇక ఈయన పని కదా వంట మొత్తం వంటనే ఫ్రెండ్స్. వాళ్ళు ఉంటారు మనం తినాలి ఫ్రెండ్స్ అంతే. ఇక్కడైతే ఏం తక్కువ లేదు. ఇదైతే ఇప్పటికైతే కట్టెలు యూజ్ చేస్తున్నాం. ఇంకో ఇప్పటి మట్టికైతే కట్టెలు యూజ్ చేస్తాం. లేకపోతే పెట్రోల్ అనేది యూజ్ చేస్తాం అనుకోకపోతే. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడు నడుము నొప్పులు ఇప్పుడు కబడ్డీ ప్లేయర్ ఇంకా ఫ్రెండ్స్ మావాడైతే ఇగో ఫ్రెండ్స్ ఇగో మా సురేష్ అన్న అయితే అంటే పెడతారు. మర్చిపోయారు బాయ్స్. ఆ బాబాయ్కి ఇప్పుడు సందీప్ తెచ్చిన అగ్గిపెట్ట తెచ్చిన అంటే తెచ్చిన అన్నాడు కానీ తెలియదు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. వానకెండి చలికి తడిచి వానకి తడిచి ఎండకి ఎండిపోయినాయి. అందుకో కూడా తెలియదు ఎట్లా చేయాలి. ఇది వేస్ట్. అగ్గిపెట్ట తీసుకోరి అని చెప్పిన ఒక్కడన్నా చెప్పింది అగ్గిపెట్టే. గిడ మొత్తం చేసింది బాయ్. అట్ట మాడతాయి నీ రారా చోటే. ఇగో గాయస్ ఇగో మా ఎంబీ సురేష్ అయితే ఇక్కడ టైం పాస్ అవుతలేదంట. ఇక్కడ తిరుగుతున్నాడు. దున్నపోతు చూడు పని పంది పిల్ల అనేది కూడా పంది అనేది పంది అనేది అంత ఫ్రెండ్స్. మా బ్రదర్ అయితే హోటల్ మాస్టర్ నిద్రమా బోర్డు అయితే ఫ్రెండ్స్ నీ డబ్బాల పాను పోయి తుఫాను అయిపోయింది. హోటల్ మాస్టర్ అయితే రెడీ అయిపోయింది. ఎంబీ సురేష్ అయితే పెళ్లి మాపు ఇంకా ఓలే అయినది. ఇలా కూడా పెళ్ళి అయినట్టు చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం అబ్బమినరు ఈ కొడుకులను దండగా తోలుకొచ్చాం. ఒక్క కొడుకు పని చేస్తలేడు, ఎంటర్టైన్ చేస్తలేడు. ఏ కొడుకు ఆడిని ఓడు ఆడమంతాడు, ఓడు ఈడమంతాడు, ఓడు అక్కడ పోతుండు, ఓడు ఇక్కడ పోతుండు. కొడుకు పని చేస్తలేడు. ఒక్క కొడుకు చెప్పిన తింటలేడు. వీడైతే జోలిగాడు. వీడు ఒక్క డబ్బా జోలికి తప్ప ఇంత పని చేయడు. ఇప్పుడు వండి పని లేకొచ్చిండు. థ్యాంక్ యూ అంటుండు. ఈ లడ్డు బాయ్ చేస్తాడు కానీ ఇంకా ఈయన ఒక్కడే అయిండు. కబడ్డీ ప్లేయర్ కానీ కబడ్డీ మస్తు ఆడతాడు ఈయన. థ్యాంక్ యూ. కొడుకు చెప్తున్నాడు. వీడైతే దొరుకుతున్నాడు. పని వచ్చినాడు. ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఏమో రేపేస్తారంట. ఏమన్నా ఫ్రెండ్స్ లేదా చేసి కొట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇలా ప్లాన్ సక్సెస్ అయిందంట. వీళ్ళు అయితే చికెన్ మొత్తం కలుపుతున్నారు. ఏమేమి వేస్తారు బాబాయ్ ఇంట్లో మొత్తము? ఓ అమ్మ బాగానే వేసిర్లే మొత్తం. అంటున్నా మిరపకాయలు వేస్తారు గాయస్. పచ్చిమిరపకాయలు. ఓ గాయస్ నెక్స్ట్ ఉల్లిగడ్డ అయితే వేస్తున్నారు. ఇది మొత్తం బబుల్ బాయ్ చేస్తుంది బాయ్స్. ఉల్లిగడ్డ వేసేస్తారు. నెక్స్ట్ మొత్తం ఉల్లిగడ్డ వేసేయండి బాబాయ్. బబ్లు ఇగో బండి అంటావా ఇలా పానం అగో బండి తీస్తా ఉంటారు. మొత్తం ఎట్లా అయిపోతుందిరా అందరు దొడ్డికెడాలి ఇలా ఏరియేటెడ్ చేశారా నాయన. ఏమో జరా తినేటట్టు చేయరు. మొత్తం నడిచిపోయింది బాయ్ రైతు బిడ్డ. బాత్రూమ్ పెట్టేటట్టు ఉంది. అగో కుండ చికెన్ ఫస్ట్ ఎలా ఉండాలంటే ఖాళీ బురాన్ అంటున్నా. బురాన్
బొరాన్ ఉండాలి. గౌరుపల్లిలో 31st అంటే ఎంబీ సురేష్ ఎంపీ సురేష్ అట్ట. ఈ కోతి చూడు అదో ఇదో గెలుకుతా ఉంటది ఎప్పుడు చూడు అగో పండ్ల కొట్టుకుంటుంది అది. ఈ కుండ చికెన్ చేసేసి వీళ్ళు మొత్తం చికెన్ గిన్నెలు ఎక్కువ తీసుకురాలి. బౌల్స్ లేనందుకు బియ్యం ఇండ్లు వేసినాం, చికెన్ అల్లు వేసినాం. ఇప్పుడు బియ్యం ఇండ్లు వేస్తాం, వండుతాం. వండాక మావాడు ఎక్కడో ఆలోచిస్తుండు. దంచనీకి అయితే తెచ్చినాం. ఇప్పుడు దంచనీకి అయితే తెచ్చినాం. దంచుతారా ఇట్లా అందులో పెట్టి. ఇవి మనకైతే పెళ్లికెట్టేవి కొత్త ఉన్నాయి మొత్తం. గిన్నె కూడా వీడైతే సప్రిగా ఎందుకు కూర్చున్నాడే, వీడు ఏం పని చేయడు, దండగా. అగో పండ్లు కొట్టుకుంటుంది చూడు ఈ కోతి ఎప్పుడు ఇంతే. అగో బాయ్ బబుల్ బాయ్ మొత్తం చూసుకుంటుండు. ఇగో ఇప్పుడైతే రైస్ వండుతారు మొత్తానికి. అయితే ఇది దున్నపోతుడు తిరగనిగానే ఉంటది ఇప్పుడు. తొందరపడకరా మా అమ్మగానే గుంజుకొని వీడియో తీయాలి. ఆగిపోయి అవలాగా మొత్తానికైతే ఇప్పుడు పడం కప్తురు. ఓ అన్న అయితే నూనె కూర్చుండు. స్టార్ట్ అనుకో ఇక సెలబ్రేషన్స్. ఇప్పుడు స్టార్ట్ చేసామంటే ఇక ఎండ ఎవరికి మొత్తం అన్ననే వేసి పడేసాడు. ఎంబీ సురేష్ అయితే వచ్చి చూసిండు. ఎంబీ సురేష్ అయితే వచ్చి చూసాడు. నూనె మోసామా కొత్త ఆడుతుంది. ఎంబీ సురేష్ అయితే జోక్ లేసాను ఫ్రెండ్స్. నూనె పోసాము. నూనె పోసిన తర్వాత కరివేపాకు పచ్చికరమాకేనా పచ్చికారం వేయాలి, మిరపకాయలు వేయాలి, మసాలా మిరపకాయలు వేసినాక కొత్తిమీర కట్ట, అల్లం వెల్లిగడ్డ, ఎల్లుల్లిపాయ, వాడు మొత్తానికి కుండను వలగొట్టాలని ఫిక్స్ అయిండు భయ్యా. వాడు చెప్తింటలేడు. ఇంకోయినైతే శ్రీకాంత్ అన్న కుండ చుట్టూ తిరిగి కుండనే వలగొడుతున్నాడు. అన్ననే ప్లేస్ చూపెట్టింది మొత్తం. అన్న మార్చారనుకో ఇప్పుడైతే ఉల్లిగడ్డ వచ్చేసింది. కుతుకుతులు ఆడుతుంది. మిరపకాయలు వేస్తున్నాడు. ఆడగొట్టేసారు. వాటర్ పోస్తున్నారు. కుతకుతలు ఆడుతున్నారు. ఫ్రెండ్స్ అన్నం అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. పిల్లలు సురేష్ అయితే మొత్తం రాయడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఎంబీ సురేష్ అయితే మొత్తం రాయడానికి వచ్చిండు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? రెడీ అయిపోయింది మొత్తం అయితే రాయడానికి వచ్చిండు. మొత్తం మీద మన వంట కుండ పులావ్, కుండ చికెన్, కుండ పులావ్, రైస్ అయితే అయిపోయింది. రైస్ అలా గాయస్ ఇగో కుండ చికెన్ అయితే చేస్తున్నాము. మావాడి చికెన్ వేస్తున్నాం లోపల. దగ్గర ఇగో మొత్తం కుతకుతలు ఆడుతుంది. కుండ చికెన్ కుతకుతలు ఆడిపోతుంది. కుతకుతలు ఆడుతుంది. తిన్నాక మాత్రం మొత్తం ఎంటర్టైన్మెంట్ గాయస్. డాన్సులు భయ ఇవి ఎందుకు ఆకలి ఎందుకు భయ? ఆకు లేకపోతే దమ్మేస్తున్నట్టు ఇది భయ. మా అన్న దమ్మేస్తుండే. ఇది మొత్తం దమ్ బిర్యానీకి ఎట్లా వేస్తాం మన బట్ట చుట్టి పిండి చుట్టి ఎట్లా వేస్తాం బట్ట పెట్టి దమ్ము. మా అన్న కూడా ఏంటి మూతుగాకులు పెట్టిండు. మూతుగాకులు పెట్టి దాని మీద ఈ కుండ చిప్ప పెట్టి ఎట్లా పడుతుంది కుండ చిప్ప పెట్టి దమ్ పెడుతుంది. 20 నిమిషాలు అయిపోతే మన కుండ చికెన్ రెడీ అయిపోతుంది. కుండ చికెన్ రెడీ అయినాక పులావ్ రెడీ అయిపోయింది. గతం ఊర్లో కేక్ ఉంది. కేక్ తీసుకుని వచ్చేసి కేక్ కోసి గతం చిల్ అయిపోతాం మొత్తం. డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అనుకో నెక్స్ట్ మొత్తం. ఈ పిల్లలు వినకుండా ఇక్కడ వచ్చారు. కుండ చికెన్ రెడీ అయిపోయింది. కుతకుతలు ఆడుతుంది. సౌండ్ వినండి. ఇగో బొగ్గే అయినట్టుంది. సౌండ్ వినండి. కుతకుతలు ఆడుతుంది. వావ్. ఓకే గాయస్ రెడీ అయిపోయింది. సో టేస్టీ గాయస్. మరి కుండ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఊర్లకు కేక్ వేయడానికి పోయారు. కేకు ఇవన్నీ రెడీ చేసేసి మనం తినడానికి కూర్చున్నాం. ఇక ఎంబీ సురేష్ పెళ్లి దావతి 31st దావతి అన్నీ కలిపి కొడుతున్నా. ఇక మళ్ళీ అడగొద్దు, ఒకటేసారి ఉంటుంది. మళ్ళీ యూట్యూబ్ సెట్ అయినాక మళ్ళీ ఇచ్చేద్దాం. మంచి అన్నదానం పెట్టేద్దాం. అమ్మని కల్లా మంచి గౌరపల్లి అన్నదానం పెట్టేసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎందుకంటే ఇది ఎక్కువ తిన్నారు అనుకో
చికెన్ కాడ తక్కువ ఏం క్యానిస్ ఓకే హ్యాపీ న్యూ ఇయర్ మొత్తం మనం ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే అనుకున్న కాడికైతే పొద్దుగా ఏమనుకున్నామో కుండ పొలావు కుండ చికెన్ ఈరోజు మన పిల్లలకి మన టీం కి ట్రీట్ ఇద్దామని అనుకున్నా. పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు మన పోరలు చాలా మంది కష్టపడ్డారు. ఇప్పుడు మన వంట ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. తినడానికి అయితే రెడీగా ఉన్నాం. ఇందాకనే కేక్ కోసేసాము. అడ్వాన్స్ గా న్యూ ఇయర్ కోసము మనం కేక్ కూడా కట్ చేసాము. ఇంకోటి మన కుండ చికెన్ పులావ్ అయితే రెడీగా ఉంది. హ్యాపీగా ట్రీట్ చేసేద్దాము. అవి అలా పిల్లల కాడ కంటే బండి ఉన్నది పోయిరా, ఇది మనకు బాబాయ్ బాబాయ్ ముతుంది అది కొంచెం దేవునికి గడిచి పెడదాము. అది అక్కడ కొంచెం దేవునికి గడిచి పెడదాము. వేయాలరా బాబాయ్ దేవునికి దేవునికి వస్తున్నా అమ్మాయి చేసేవన్నీ దేవుని మన కుండ చికెన్ అయితే రెడీ అవుతుంది. మరి అట్లే చేసినాం. తింటట్లేడు అయిపోయింది. రైస్ వాటర్ రే రైస్ వాటర్ రే ఏరా ఏం చూస్తానోరా, నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా నేస్తానవా? ఏ గాయస్ ఎట్లుందిరా, టేస్ట్ ఎట్లుందిరా? సూపర్ బాగుందా? ఇగో అన్నకు థ్యాంక్స్ చెప్పండి. అన్నకు మిస్టర్ రాజా లవ్ కుమార్ అన్నకు థ్యాంక్స్ చెప్పండి. లవ్ కుమార్ థ్యాంక్స్. ఏ జరారా బాబు, లైన్ మునిమి ఇంకా పడుతుంది. సూపర్ రా బాబు, ఒక్క బుక్క పడదు. సో నాకెందుకు రాయా, నువ్వు ఎక్కువ వేసుకో. ఇంత కష్టపడవు నువ్వు, వేసుకోరాయా, నువ్వు వేసుకో. మీరు తినరా? ఏ గాయస్ ఎట్లుంది బాయ్? మనీ బాయ్ ఎట్లుంది బాయ్? మనీ బాయ్ ఆవుతావు 2 నిమిషాలు. బబులు బాయ్ ఎట్లుంది బాయ్? రిషి బాయ్, బన్నీ బాయ్ ఎట్లుంది? ఏ ఒక్కడొక్కడు చెప్పు రా, నేను ఒక్కడొక్కని అడుగుతున్నా. బాయ్ రిషి కైసా సార్? ఇజేందర్ సార్ ఏ సార్ మంచిగా గట్టి చెప్తాను సార్. ఎట్లుంది సార్, టేస్ట్ ఎట్లుంది? ఓకే శ్రీకాంత్ బాయ్ నమస్తే. ఎట్లుంది టేస్ట్? రోహిత్ బాయ్ బాయ్ ఇక్కడ బాయ్ ఓ బన్నీ బాయ్. ఓకే మన పోరలందరూ సాటిస్ఫైడ్. ఇంకా ఉంది, టీం ఉంది. కాకపోతే పిల్లలు అందరూ పత్తి దేనికి పోయారు, బడికి పోయారు కొంతమంది. అంతా సండే కాదురా, షర్ట్ సండే లేదు, ఇలా బడి లేదు కాబట్టి సండే లేదు. మొత్తానికి అయితే మనం కంప్లీట్ చేసాం. మామ అయితే చంపుతున్నట్ట. ఈ చైన్ వీళ్ళదే, బాగా సపోర్ట్ చేసింది ఆయనే. కాకపోతే ఇక మేము కూడా అనుకోలేదు ఎంత టేస్ట్ అవుతుందని అనుకోలేము. మేము కూడా అడవిలోకి అయితే వచ్చేసినాం. మేము పోరాలు చెప్తున్నారు. ఇక ఇంకా బుడ్డేషన్ కనిపిస్తుంది కదా దోస్తులు, చూడండి మీరు కూడా. ఇలాంటివి ఎన్నో ఎంజాయ్ చేస్తారు కానీ మేమే లేట్ అయిపోయినాము. ఇక తప్పదానికి తీసినాము, ఏదో బ్లాగ్ చేయాలని చేసేసినాము. అట్లా మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయాలని అనుకున్నాము. మా పిల్లలకు కూడా ఎన్నడూ ట్రీట్ చేయలేదు. ఇంకా పెళ్లి దావతాన్ని ఇక ట్రీట్ ఇద్దామని చెప్పి వచ్చేసిన భయ. వాళ్ళు కొంచెం మొత్తం చిల్లుంటారు. కాకపోతే చిల్లుంటారు. థమ్స్ అప్ లేట్గా పోసినాము. పెట్టుకున్నాడుగా
తప్పక ముందర ఇక వంటల మాస్టర్ అందరు కూర్చురు గాయస్ కొడుకులు చికెన్ తింటారు గాయస్ ఎక్కిలా కూర్చొని బుట్టలు తింటారు కొడు ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా చేసి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొడుకులు పోతురు నన్ను అయితే ఇడిచిపెట్టి పోతురు ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్